ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ గురువారం నాడు స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు వైసీపీ నాయకులు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తివేడు నియోజకవర్గం సమన్వయకర్త నూకుతోటి రాజేష్ మాట్లాడుతూ ఎంతో పేరు ప్రఖ్యాతులు రాష్ట్ర ప్రజలు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం విక్రయాల తప్పుడు కేసులు బనాయించి షిఫ్ట్ అధికారులు విచారణ పేరుతో ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టులు చేయడం చాలా దారుణమంటూ ఎన్డీఏ కూటమిపై నూకుతోటి రాజేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని దీనిని టీడీపీ పార్టీ శ్రేణులు గుర్తుంచుకోవాలంటూ ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బీరేంద్ర వర్మ, నిరంజన్ రెడ్డి, రమేష్ రాయడ్, ఏవీఎం బాలాజీ రెడ్డి, సర్వణరెడ్డి, పళని సోము తదితరులు పాల్గొన్నారు. ఒక తప్పుడు కేసుని మా మిథున్ రెడ్డి గారి మీద పెట్టి లిక్కర్ కేసు అనే ఒక కేసుని పెట్టి సిట్టు విచారణకని పిలిచి తన్ని విచారించి లాస్ట్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అర్ధరాత్రి పూట ప్రకటించి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. ఇది ఎక్కడ బేస్లెస్ కేసు. ఇది ఖచ్చితంగా ఇది నిరూపించేదానికి ఎక్కడా వాళ్ళకి ఆధారాలు లేవు. వచ్చే కాలంలో కడిగిన ముత్యంలాగా మా మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు. ఒక రాయలసీమలో మొత్తానికి ఎత్తుకుంటే కూడా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ అందరికీ మంచి చేసే దాంట్లో ముందు ఉంటుంది. ఎందుకంటే మేము చూస్తున్నాం, ఇక్కడ నాయకులు కూడా అందరూ చూస్తుంటారు. వాళ్ళ గడప తొక్కితే కాదు లేదు అని అనకుండా ఎప్పుడు కానీ వాళ్ళ వల్లైన పనులన్నీ కూడా ఏ పార్టీ అని కూడా చూడకుండా చేసి పెట్టిన రోజులు ఉన్నాయి. ఇదే జిల్లాలో టీడీపీ నాయకులు ఎంతోమంది పోయి ఆయన దగ్గర పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మంచిగా ఉండే వాళ్ళని, మంచి వ్యక్తుల్ని ఇలా చేయటం చాలా అన్యాయము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ పర్యవసానము ఉంటుంది. దీనికి వచ్చే కాలంలో వచ్చేది మన వైఎస్ఆర్ గవర్నమెంటే. వీళ్ళని మిమ్మల్ని పరిపాలించండి అని గెలిపించారు, ప్రజలు గెలిపించారా, ఈవీఎంలు గెలిపించారు, అది వేరే విషయము. మొత్తానికి గవర్నమెంట్ అయితే వచ్చింది. మీరు ఉంటే సూపర్ 6 అన్నా కనీసం చేయండి. ఇచ్చిన హామీలు 100 ఉన్నాయి, అవి చేయలేకపోయినా పర్లేదు. నిన్న చెప్తున్నారు ఆయన అచ్చెన్నాయుడు గారు రాష్ట్రాన్ని అమ్మేయాలని. వచ్చే రోజుల్లో రాష్ట్రాన్ని అమ్మేసినా అంటే ఆ ఒక్క పథకానికే రాష్ట్రాన్ని అమ్మేయాలంటే మిగతా పథకాలకి ఎన్ని రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు కూడా అమ్మేస్తారా అనేది అర్థం కావటం లేదు. వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్రాన్ని అమ్మేస్తారు వచ్చే కాలంలో. అందరూ గుర్తుపెట్టుకుని ప్రజలందరూ కూడా వచ్చే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తెలియదు కానీ ఖచ్చితంగా మా జగన్ గారు వస్తారు. మా మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలాగా మళ్ళీ బయటకు వస్తారని కోరుకుంటున్నాను. జై జగన్, జై మిథున్ అన్న, జై పెద్దిరెడ్డి గారు.